వీటీవీ ఫుడ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ నేను కొబ్బరి మిల్క్ మేడ్ లడ్డు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. దీనికి మొత్తము ఒక 2 పెద్ద సైజు కొబ్బరికాయలను తీసుకోవాలి. వాటిని ఇలా మొత్తం తీసివేసుకున్న తర్వాత దానిపైన ఉండే ఈ బ్రౌన్ కలర్ దాన్ని అంతా చెక్కు తీసేసి ఇలా తయారు చేసుకోవాలి. దీనికి కావాల్సింది నెక్స్ట్ షుగర్. 2 పెద్ద సైజు కొబ్బరికాయలకి 100 గ్రామ్స్ షుగర్ పడుతుంది. నెక్స్ట్ మిల్క్ మేడ్. ఈ మిల్క్ మేడ్ కూడా 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ నెయ్యి 100 గ్రామ్స్ టు 150 గ్రామ్స్ నెయ్యి పడుతుంది. సో నెక్స్ట్ క్యాషు అండ్ బాదం అండ్ ఎండు ద్రాక్ష, ఇది గార్నిషింగ్ కోసము. ఇప్పుడు ఈ కొబ్బరిని అంతా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్గా. పాలు వేసుకుంటూ నేను మిక్సీ పట్టుకున్నాను. ఇది ఇలా స్ట్రక్చర్. కొంచెం మనం ఇలా పెద్దగా ఉండే కడాయి పెట్టుకున్నాం అనుకోండి, మనకు కలుపుకోవటానికి దానికి చాలా ఈజీగా ఉంటుంది. దీన్నంతా ఈ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చూసారండి స్ట్రక్చర్ ఎలా వచ్చిందో. మనము పాలు వేసి మిక్సీ పట్టాం కదా, ఆ పాలు మిక్సీ పట్టడం వల్ల వచ్చిన కొబ్బరి పాలు అన్నీ డ్రై అయిపోయి ఇలా అవ్వాలి. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ షుగర్ మెల్ట్ అయ్యి వీటిని ఎలా డ్రై చేసామో అలానే ఈ షుగర్ నుంచి వచ్చే దాన్ని కూడా డ్రై చేసేసేయాలి. చూడండి, ఇది నేను షుగర్ వేసిన తర్వాత వచ్చిన స్ట్రక్చర్ ఇలా పొడి 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 అవ్వాలి. అందులో ఉన్న వాటర్ అంతా పోయి ఇలా పొడి పొడి అవ్వాలి. సో ఇప్పుడు నేను మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ హల్వా స్ట్రక్చర్లోకి వచ్చింది కదండి మిల్క్ మేడ్ వేసాక. మీకు నెక్స్ట్ వీడియోలో నేను మిల్క్ మేడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే చూపిస్తాను. మనం నెయ్యి వేసుకోకపోతే అడుగంటుతుంది. సో ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక 10 నిమిషాలు వెయిట్ చేసామంటే మనకు ముద్ద కట్టడానికి చల్లగా అయిపోతుంది. కొంచెం ముద్ద కట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా పొడి పొడిగా అయింది. ఇప్పుడు దీన్ని వంట కడుతున్నాను. దీంట్లో ఒకటి బాదం పప్పు, క్యాషు, ఎండు ద్రాక్ష వేసి ఒక్కొక్కటి నేను వంట కడుతున్నాను. ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి మిల్క్ మేడ్ లడ్డు రెడీ.